నేను అప్పట్లో నేను ఇక్కడ కొత్తగా వచ్చిన కాబట్టి నా భార్య పిల్లలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నాకు పొద్దున్నే ఏం అలవాటు లేవు కాబట్టి తెల్లారి 5:30కి వెళ్ళేసి సందులో తిరిగేవాళ్ళు. ఆ రోజు నేను ఆ సందులో వెళ్ళినప్పుడు నాకు ప్రధానంగా ఎదురైన సమస్య తాగునీటి సమస్య. ఆ కాలంలో చాలా మంది శివానగర్ వాళ్ళైతే, ఇంకో చోట కొత్తపేట వాళ్ళు అయితే రైల్వే గేట్ కాడ ఎక్కడెక్కడ ట్యాంకర్లు పెట్టుకొని పట్టించుకుంటూ పోయే సందర్భం. నేను పోయినప్పుడు అంతా ఒక ట్యాంకర్ ఉంటుంది, ఆ ట్యాంకర్ దగ్గర అందరూ కూడా గుమిగూడు కొట్లాడుతున్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఒకసారి దీన్ని నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత రాజశేఖర్ గారి దగ్గరికి పోయినా, ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి సార్, ఇట్లా నీళ్ళతో ట్యాంకర్లతో కొట్టుకుంటున్నారు, 10 ట్యాంకర్లు. అప్పుడు నాకు తెలిసి క్యాబ్ నేను కలెక్టర్గా ఉంటాను, ఒక 10 ట్యాంకర్లు కావాలని స్పెషల్గా పర్మిషన్ తీసుకొని వచ్చి ఇప్పించే కార్యక్రమం చేయడం. అంత ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత సందర్భంలో లేదు, మన పట్టణానికి ఒక శాశ్వతమైన తాగునీటి పరిష్కారం కావాలి అని చెప్పేసి దానికి 2008లో రాజశేఖర రెడ్డి గారిని నేను బలవంతంగా పిలుచుకొని వచ్చి మా ఊరికి రావాలా, ఇక్కడ సమస్యలు వినాలి, ఇక్కడ గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు, కేవలం ఓట్ల కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతం మీద, ఈ ధర్మవరం మీద ఎప్పుడే కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి చేయలేదని చెప్పేసి రాజశేఖర్ గారిని తీసుకొని వస్తే 2008లో ఇక్కడే ఇప్పుడున్న కాలనీలో ఎదుట భూమి పూజ చేయించడం జరిగింది. ఆ విధంగా ఆ కాలంలోనే దగ్గర 17-18 సంవత్సరాల కిందటే 80 కోట్ల రూపాయలతో మన ధర్మవరాన్ని తాగునీటి పథకం తీసుకుని రావడం జరిగింది. ఎవరైనా ఆలోచించారు. అదే రోజు నేను కూడా రాజశేఖర రెడ్డి గారిని నియమించుకొని వచ్చి దాని ఎదురుగానే ఇప్పుడున్న ఇంద్రమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, కేతిరెడ్డి కాలనీ ఇవన్నీ కూడా రేగడపల్లి సొసైటీ భూములని ఉండేవి. ఆ భూముల కోసం, దానిల కోసం ఆ గ్రామంలో దగ్గర 18-20 మంది మంటలు చేసుకొని చచ్చిపోయినారు కేవలం ఆ భూముల కోసం. నేను వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు ఒక మర్డర్ కానీ ఒక క్రైమ్ కానీ జరగలేదు ఆ గ్రామానికి సంబంధించి. వచ్చిన తర్వాత ఇవన్నింటినీ కూడా పేద ప్రజలకు పంచాలి అని చెప్పి 300 ఎకరాల్లో 12,000 మందికి ఆ రోజు పట్టాలు ఇప్పించడం జరిగింది. తాగునీటి పథకం కావచ్చు 80 కోట్లతో, 26,000 మందికి ఇంటి పట్టాలు కావచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఏది అవసరమో ఈ ప్రాంతానికి అవన్నీ కూడా తీసుకొని వచ్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఈ 5 సంవత్సరాలను చూసుకుంటే కేవలం సంక్షేమమే 3,200 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. మనమంతా ట్రావెల్ చేసే ఒక నమ్మకం మీదే. ఆ నమ్మకం మనల్ని సురక్షితంగా మంచిగా తీసుకొని వెళ్తుందనే ఒక ఆలోచన విధానం. ఈరోజు మీ అందరినీ కూడా ఒక్కటే కోరుతున్నా, జనం ఎక్కడైనా కానీ బాగుపడాలి అంటే మాత్రం అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. జనం బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. లేదు మీ సందులో ఉన్న 2-3 బాగుపడాలి, మీ సందులో ఉన్న తెలుగుదేశం నాయకులు మాత్రం బాగుపడాలి అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు రావాలి ముఖ్యమంత్రి గారు. నేను 124 సార్లు బటన్ నొక్కాను, మీ అభివృద్ధి కోసం, మీకు బాగుండాలని చెప్పేసి నొక్కాను. ఈ 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు 2 సార్లు ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఓటు వేసే విధంగా మీరు 2 సార్లు బటన్ నొక్కండి, మీ జీవితాలన్నింటినీ కూడా ఆదుకుంటామని. ఎందుకంటే మంచి చేశాను. తెలుగుదేశం పార్టీ చెప్పుకోమనండి. ఇప్పుడు వచ్చి లిస్ట్ రాసిస్తున్నారు,
నీ పిల్లలు 6 మంది ఉంటే 6 గ్యాస్ ఉంటే గ్యాస్. నేను ఇంతకుముందు చెప్పిన నువ్వు గ్యాస్ ఇప్పిస్తానని ఎందుకు ఇప్పిలా? గ్యాస్ ఇప్పిస్తాను మొన్న చెప్పినా. ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ చంద్రబాబు నాయుడు అవినీతి చేసినావు, ఈడ తిన్నావు అని అన్ని చోట్ల మాట్లాడాడు. సరే నువ్వు తిన్నావు కదా, నువ్వు చెప్పిన నిజమేమోనని నేను జైల్లో వేస్తే ఎట్లా జైల్లో వేస్తావు, నేను చంద్రబాబు మద్దతు ఇస్తాను. అప్పటికి ఇప్పటికి జరిగిన మార్పులు ఏంటి అని ఆలోచించాడు. చంద్రబాబు నువ్వు 2019లో లోకేష్ చంద్రబాబు దొంగలు అంటేవి, నువ్వు దొంగ అన్నావు, దొంగ అని ప్రూవ్ అయిందని అతను జైలు పంపించి అట్లెట్ ఎత్తావు, నేను చెప్పినట్టు మాత్రం వేస్తావు అని చెప్తే ఎట్లా? సినిమాకు నిజ జీవితానికి ఉన్న తేడా కూడా వచ్చింది. సినిమాల్లో అందరూ హీరోలే, ఎందుకంటే ఒకసారి కొడతానే 100 మంది ఎగిరి కొడతారు. నిజ జీవితంలో అట్లా కాదు కదా. నిజ జీవితంలో ఆ విధంగా చేసేవాడు కాదు. నిజ జీవితంలో ఎవరికి అంటగా ఉన్నావు, ఎవరికి తోడుగా ఉన్నావు, ఎవరికి సాయంగా నిలిచిన వాడే రియల్ హీరోగా నిలిచిపోతానని చెప్పేసి మీరు యాత్ర సినిమా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఈ పార్టీ ముందుకు తీసుకున్నారో తెలుసు. 36 సంవత్సరాల నాయకుడు, ఒక యంగ్స్టర్, నీలాగా నాలాగా ఉన్న ఒక యంగ్స్టర్, 30 సంవత్సరాలు గల ఒక వ్యక్తిని వాళ్ళ నాయన చనిపోతూనే అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆస్తులన్నీ పట్టేసుకున్నా కూడా ఒక పార్టీని నిలబెట్టి 2 సీట్లతో మొదలుపెట్టి 151 సీట్లకు తీసుకొని వచ్చి అధికారాన్ని తీసుకున్నారు. అతని కంటే 1 సంవత్సరం వెనక పార్టీ పెట్టి ఇంకా సొంతంగా కూడా గెలవలేని అతని హీరోని మీరు ఆలోచించారు. సొంతంగా పార్టీ పెట్టి కూడా 11 సంవత్సరాల తన దీంట్లో పవన్ కళ్యాణ్ తను సొంతంగా గెలుచుకోలేని పరిస్థితి, తనే గెలవలేని పరిస్థితి. చంద్రబాబు ఇంకా పొద్దుతిరుగుడు పువ్వు ఉన్నట్టే, ఇది పొద్దుతిరుగుడు పువ్వు. ఎవరితో పొత్తు పెట్టుకుంటే 10 ఓట్లు పెరుగుతాయి, ఎవరితో పెట్టుకుంటాయి. వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో వీళ్ళందరూ మర్చిపోయేది ఏంటంటే, వీళ్ళు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే గెలుస్తామనుకుంటున్నారు తప్ప ప్రజలతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకందరికీ లేకపోవడం. రాజకీయాల్లో మనం పొత్తులు పెట్టుకోవాల్సింది, రాజకీయాలతో మనం కలిసిపోవాల్సింది, వాడొస్తే ఆ కులం వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చే ఈ కులం వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చే వీళ్ళు దూరం అవుతారు అనేది కాదు. జనంతో పెట్టుకోవాలి. జనం దీని మీద ఎన్నో ఆరోపణలు. తుమ్మానికి చేస్తాంటే కబ్జాలు చేస్తారు, కుటుంబాలు ఒక అడుగు తీస్తాంటే నీళ్ళు కొట్టాడుకుంటారు. నేను ఆ అడుగులు కబ్జాలు చేసేది. నేను అడిగా, ఏ ఒక్క నా కొడుకైనా చూపించండి కానీ ఏదైనా ఒక అర్ధ సెంటర్ కానీ అర్ధ అడుగుగానే వచ్చింది, ఒక నా కొడుకు ముందుకు రాడు. ఎంత దరిద్రం అంటే, నేను ఎక్కడికైనా పోతున్నప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటా, ఏమ్మా మీ స్కూల్ ఎట్లుంది అని అడుగుతా. బాగుంది, ఏ స్కూల్ అని అడుగుతా. అడిగితే వాళ్ళు ఏదో ప్రైవేట్ స్కూల్ చెప్తే, మా స్కూల్లో చేరమ్మా, మీకు మంచి భోజనం ఉంటుంది, మంచి బట్టలు ఇస్తారు, మంచి డ్రెస్ ఇస్తారు, మీకు అన్ని విధాలుగా మిగతా స్కూల్ కంటే బాగుంటుంది అని చెప్తే, వాడు 10 ఈనాడు వచ్చినాడు, ఆ స్కూల్ని 40 క్లాస్ పడేసినాడు.